नमस्कार बच्चों। 10वीं कक्षा का तीसरी पाठ है माँ मुझे आने दे। माँ मुझे आने दे मीन అమ్మ నన్ను రానివ్వు అని ఈ లెసన్ యొక్క నేమ్। ఈ లెसन कवित्री नेम వచ్చేసి मृदुल जोशी। मृदुल जोशी ने इस कविता का निर्माण किया है, उसके बारे में जानेंगे। उन्मी के कारणలో చూసినట్లయితే माँ चाहिए, बहन चाहिए, पत्नी चाहिए, फिर बेटे क्यों नहीं चाहिए। अंधे की बिटिया करे पुकार, मत करो यह अत्याचार। చూడండి ఇక్కడ మా चाहिए మీన్ అమ్మ కావాలి, బహన్ चाहिए సిస్టర్ కూడా కావాలి, పత్ని चाहिए అంటే వైఫ్ కూడా కావాలి, ఫిర్ బేటీ క్యూ నై चाहिए మరి డాటర్ ఎందుకద్దు, కూతురు ఎందుకద్దు అని ఇక్కడ అడగడం అనేది జరిగింది। అండ్ ఇంకొకటి ఏమంటారంటే అంధేకి బిటియా కరే పుకార్। అంధేకి బిటియా అంటే మనం చూడని ఆ గర్భంలో ఉన్న ఒక ఆడ శిశువు ఆమె అర్ధనారాలు అంటే వేడుకుంటుంది, రిక్వెస్ట్ చేస్తుంది ఏమని, మత్ కరో యహ్ అత్యాచార్, ఇలాంటి అత్యాచారాలు ఇలాంటి అన్యాయం ఎవరు కూడా చేయొద్దు అని ఆ ఒక లోపల ఉన్న బాలిక వేడుకోవడం అనేది జరిగింది। उद्देश्य कविता का छात्रों को छंदमुक्त कविताओं से परिचय करवाना है। इस कविता के माध्यम से भ्रूण हत्याओं का विरोध करने का प्रयास किया जा रहा है। लिंग भेद का डटकर विरोध करना, भ्रूण हत्याओं पर रोक लगाकर బాలికా శిక్షకి ప్రేరణ దేనా ఇస్కా ఉద్దేశ్యం। అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఛాత్రంకు ఇస్ కవితకే పరిచయం, అంటే ఇలాంటి కవితలను కొన్ని పరిచయం చేస్తూ ఇస్ కవితకే మాధ్యంసే అంటే ఈ కవిత త్రూ ద్వారా భ్రూణ హత్యలను వ్యతిరేకించడానికి ప్రేరేపించాలని చెప్పడం అని జరిగింది। అండ్ లింగ భేద్ అంటే లింగ వివక్ష అంటే స్త్రీ పురుష అని ఇలాంటి వ్యతిరేకం చూడకుండా భ్రూణ హత్యలను నిషేధించి బాలికా శిక్షక ప్రేరణ కన్నా అంటే బాలిక విద్యలను ప్రేరేపించమనేది ఈ యొక్క లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పడం అనేది జరిగింది। विधा विशेष ఏంటంటే यह एक छंदमुक्त कविता है, इसमें प्रत्येक पंक्ति कविता विषय के इर्द गिर्द घूमती रहती हैं। एंड समीट और प्रभावशाली शब्द वाली ऐसी कविताओं की पहली मांग होती हैं। అంటే ఇది ఒక స్వతంత్రమైన దీన్ని ప్రతి ఒక్క వ్యక్తి కవిత విషయం చుట్టే తిరుగుతూ ఉంటుందని చెప్పడం అనేది జరిగింది ఇక్కడ। అండ్ సమిట్ ఆర్ ప్రభావశాలి, సమిట్ అంటే వివరణాత్మకం అంటే వివరణ ఇచ్చేదని ఒక అర్థం, అండ్ ప్రభావశాలి అంటే ప్రభావవంతుడు అంటే తెలివైన వాడు। ఐసీ కవితాకి పహలి మాంగ్ హోతే, ఇలాంటి కవితల్ని ప్రథమ స్థానంలో నిలపడం అనేది జరిగింది। ఈ కవితక విధా ఏంటంటే లెసన్ క విధా ఏంటంటే కవిత అని అర్థం। कवियत्री परिचय। कवियत्री के नाम है मृदुल जोशी। कवियत्री मृदुल जोशी का जन्म 1960 में उत्तराखंड के खाट गोदाव में हुआ। इनकी रचनाओं का मुख्य विषय नारी चेतना व सम समाज की निर्माण है। इनकी चर्चित रचनाएं समकालीन हिंदी काव्य में आम आदमी, गुम हो गई अर्थ की तलाश में, शब्दों के क्षितिज से इन दोनों ఆది హే। చూడండి ఈ యొక్క మృదుల్ జోషి యొక్క జన్మము 1960లో ఉత్తరాఖండ్లోని అండ్ కాట్ గోదాం అనే ఒక విలేజ్లో జన్మించడం అనేది జరిగింది। ఈమె యొక్క ముఖ్య రచనలు ఏంటంటే ఇక్కడ మనకు ఈమె రచన ఒక ముఖ్య విషయ ఈమె నారి అని అంటారు, రచన ఒక నారి అని చెప్పడం అనేది కూడా జరుగుతుంది। సమాజ్ కా నిర్మాణంలో ఈమె ఒక ముఖ్య భాగం ఉందని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది। అందుకే ఇన్కి చర్చిత రచన ఏంటంటే నేను చర్చించదగ్గ రచనలు ఏంటని చెప్పడం జరిగింది ఇక్కడ। అవి ఏంటంటే समकालीन हिंदी काव्य में आम आदमी अने रचना, एंड गुम हो गई अर्थ की तलाश में అనేది, అండ్ శబ్దం కే క్షితిజ్ సే ఇది కూడా ఒక రచన, అండ్ ఇన్ దోనో ఇది కూడా ఒక రచన, ఆది హే ఆది మీన్ ఎక్సెట్రా ఇంకా కూడా ఉన్నాయని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది। ఇది మన కవియత్రి రచనలు చర్చించుకోదగ్గని చెప్పడం జరిగింది। विषय प्रवेश। स्त्री और पुरुष दोनों समाज रूपी शक्ति के दो रूप है। समाज के निर्माण में दोनों का समान महत्व है। वेदों में स्त्री की तुलना देवी से की गई। कहते हैं जहाँ नारी का वास होता है वहाँ देवता बसते हैं। लेकिन सामाजिक विषमताओं के कारण आज भी भ्रूण हत्याएं देखी जा रही हैं। ऐसी घटनाएं सामाजिक मानवीय अपराध है। ऐसी अपराध को समाप्त करना बेहद जरूरी है। చూడండి ఇక్కడ ఏమంటున్నారు, స్త్రీ और पुरुष అంటే స్త్రీలు పురుషులు కూడా दोनों समाज की
అంటే ఇద్దరు కూడా ఈ సమాజానికి ఒక రూపి శక్తి లాంటి వారు, ఇద్దరు సమానమే అని చెప్పడం అనేది ఇక్కడ జరిగింది. సమాజ్కి నిర్మాణ్ మే దోనో కా సమాన్ మహత్వ హై. సమాజాన్ని నిర్మించడానికి వీళ్ళిద్దరికీ కూడా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఒకవేళ స్త్రీ లేకపోయినా సమాజ నిర్మాణం కాదు, అండ్ పురుషులు లేకపోయినా సమాజ నిర్మాణం కాదు. కాబట్టి వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ ప్లేస్, వీళ్ళిద్దరు కూడా మహత్వపూర్ణ స్థాన్ అంటే మంచి ప్లేస్ అని చెప్పడం అనేది ఇక్కడ జరిగింది. అండ్ వేదోమే స్త్రీకి తులనా దేవిసే కీ గయి హే అంటే వేదం అంటే వేదాలలో స్త్రీని ఒక దేవతతోటి పోల్చడం అనేది జరిగిందని ఇక్కడ చెప్పారు. కైతే హే జహా నారికా వాస్ హోతా హై వహా దేవత బస్తే హే అంటే ఏమంటారట అప్పుడు, ఎక్కడైతే నారి ఉంటుందో, ఎక్కడైతే స్త్రీ ఉంటుందో అక్కడ దేవత బస్తే హే అంటే దేవతలు కూడా ఉంటారని చెప్పడం అనేది జరిగింది. లేకిన్ సామాజిక్ అండ్ విషతాओं के कारण आज भी भ्रूण हत्या देखी जा रही हैं అంటే సామాజిక పరంగా అండ్ విషతాओं చూసినట్లయితే ఇప్పుడు కూడా భ్రూణ హత్యలు అనేవి జరుగుతున్నాయని చెప్పడం అనేది జరిగింది. ఐసీ ఘటన ఈ సామాజిక్ అండ్ మానవీ అపరాధ్ హే. ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఘటనలు అవన్నీ కూడా సామాజికంగా అండ్ మానవికంగా ఇవన్నీ కూడా అపరాధాలు అని, నేరాలు అని చెప్పడం అనేది జరిగింది. అయితే అపరాధకు సమాప్త కర్నా బేహద్ జరూరీ హే. ఇలాంటి అపరాధాలను, ఇలాంటి నేరాలను అరికట్టడం కంపల్సరీ అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇది మన యొక్క కవిత యొక్క విషయ్ ప్రవేశ్. ఇప్పుడు కవిత మే జాయేంగే. మా ముజే ఆనే దే డర్ మత్ ఆనే దే మీన్ అమ్మ నన్ను రానివ్వు, ఈ లోకంలోకి భయపడవద్దమ్మా అని ఆ పాప వేడుకోవడం అనేది జరిగింది. ఫైలుంగి తెరి ఆంగన్ మే హరియాలీ బన్కర్ అంటే నేను మన ఇంటి వాకిట్లో పచ్చదనంలా వ్యాపిస్తానమ్మా అని చెప్పడం అనేది జరిగింది. ఫైలుంగి అంటే టు స్ప్రెడ్ అని అర్థం. ఫైలుంగి అంటే టు స్ప్రెడ్ అని అర్థం. ఆంగన్ అంటే మన ఇంగ్లీష్లో కోర్ట్ యార్డ్ అంటారు. మన వాకిలి కానీ మన వరండా కానీ చెప్పుకోవడానికి అంతే. ఆ వరండాలో మనం పచ్చదనం నింపి మిమ్మల్ని కవ్వింప చేస్తానమ్మా అని ఆ యొక్క శిశువు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. లిప్టుంగి తెరి ఆంచల్ మే ఖుష్బూ బన్కర్. లిప్టుంగి తెరి ఆంచల్ మే ఖుష్బూ బన్కర్. లిప్టుంగి మీన్ క్లింగ్ అంటే అంటుకొని ఉండడం అని అర్థం. ఆంచల్ మే అంటే సో ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సారీ. ఒక సారీకి కొంగులా అని అర్థం. ఇక్కడ ఏమంటున్నారంటే నీ చీర కొంగులోని పరిణామంలా సువాసనలా నేను నీ చీర కొంగుకు చుట్టుకొని నీ తోడుగా ఉంటానమ్మా అని ఆ శిశువు ఇక్కడ వేడుకోవడం అనేది జరిగింది. మేరీ కిలక్ ఆర్ టుమకుతే కదమోమే. మేరీ కిలక్ ఆర్ టుమకుతే కదమోమే అంటే కిలక్ అంటే కేరింతలు. చిన్నపిల్లలు షౌట్ చేస్తారు కదా, కేరింతలు అల్లరి చేస్తారు కదా, సో దట్ ఈస్ కిలక్ మీన్ కేరింతలు అని అర్థం. అండ్ టుమక్తే అంటే తప్పటడుగులు. చిన్నపిల్లలు ఫస్ట్ నడిచేటప్పుడు తప్పటడుగులు వేసుకుంటూ కింద పడతారు కదా, సో అలా చెప్తున్నారు. ఏమంటుంది ఇంకా తప్పటడుగులు, ఇలాంటి నా యొక్క కేరింతలు నా తప్పటడుగులతో గర్క సన్నట బిగర్ జాయేగా. గర్క సన్నట బిగర్ జాయేగా. సన్నట మీన్స్ సైలెంట్ అని అర్థం. సైలెంట్ ఏదైతే ఇంట్లో ఉన్న నిశ్శబ్దం ఉందో ఆ నిశ్శబ్దాన్ని అన్నిటిని కూడా నా కేరింతలతో, నా తప్పటడుగులతో దూరం చేస్తానమ్మా, నన్ను రానివ్వు ఈ లోకంలోకి అని ఆ శిశువు వేడుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్, జో పసరా హై పితా కే డంగ్ భాయ్ కి ఉద్కంఠత కే కారణ్ సదియోं से పోంచ్ దుంగి అంధేరా జో తేరే మాతే కి సివాటో మే సిమ్మట హే. ఇక్కడ ఏమంటుంది చూడండి, ఇక్కడ సదియోన్సే అంటే దశాబ్దాల కాలం నాటి నుంచి వెళ్ళి, ఆ దశాబ్దాల నుంచి వెళ్ళి పితాకే డంగ్ అంటే మన ఫాదర్ యొక్క గర్వం కానీ, భాయికి ఉత్కంఠత అన్న యొక్క పొగరబోతుతనం కానీ, ఇవన్నిటిని కూడా నేను దూరం చేస్తానమ్మా అని ఆమె చెప్తూ జరిగింది. సో ఎందుకంటే బాయి అక్కడ వాళ్ళ ఫాదర్ ఏమనుకుంటారు, నేను పురుషుని అనే ఒక గర్వము, అన్నయ్య ఏదైతే ఉందో నేను కూడా ఒక పురుషుణ్ణి అనే ఒక అహంకారము, ఒక పొగరబోతుతనము, ఇవన్నిటిని కూడా నేను దూరం చేస్తానమ్మా, నన్ను రానివ్వు అని ఆ శిశువు వేరుకోవడం అనేది జరిగింది. పోంచు దుంగి అందేరా, నేను ఈ అందేరా అంటే ఒక చీకటిని అన్నింటిని కూడా దూరం చేస్తాను. జో తేరే మాతేకి సివాటో మే సిమ్మట హే, ఏదైతే నీ నుదుటిలో నుదుటి రాతలో ఉన్న ఒక ఏదైతే చీకటి ఉందో ఆ చీకటిని అన్నింటిని కూడా నేను దూరం చేస్తానమ్మా, నన్ను రానివ్వు అని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఢంగ్ అంటే ఏంటిదిరా, గర్వము, ప్రౌడ్నెస్. ఢంగ్ అంటే ఏంటిది, గర్వము. అండ్ ఉద్కంఠత మీన్ పొగరుబోతుతనం అని అర్థం. సాధ్యో మీన్ సెంచరీ అంటే సంవత్సరాల, దశాబ్దాల కాలం నుంచి వెళ్ళి అని అర్థం. పోంచు దుంగి, పోంచు అంటే టు వైప్ అంటే తూడడం అని అర్థం. అంధేరా మీన్
డార్క్నెస్, చీకటి. అండ్ ఇక్కడ మాతే మీన్ ఫర్ హెడ్, నుదటి అని అర్థము. సివాటో మీన్ ముడతలు అంటారు కదా, సో దట్ ఈస్ కాల్ సివాటో. ఓకే. కభీ కభీ జర్ జాతా హై ఓన్సికి బూందోన్సా ఆంకోంకి కోరుంసే, అప్పుడప్పుడు, ఇక్కడ ఏమంటున్నా చూడండి, కభీ కభీ అప్పుడప్పుడు, ఆంకోంకి కోరుంసే ఏదైతే నీ కళ్ళల్లో, కోరో మీన్ ఎడ్జ్, నీ కళ్ళ సైడ్ నుంచి వెళ్ళి ఓన్సికి బూందోన్సా అంటే మంచు బిందువుల్లా ఏదైతే కళ్ళు నుంచి వెళ్ళి ఆ కన్నీటి దారాలు వస్తున్నాయో ఆ దారాలన్నింటినీ కూడా నేను చూశానమ్మా, అవన్నిటిని కూడా దూరం చేస్తాను అని ఆ యొక్క శిశువు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఆనేతుదే, నన్ను రానైతే రానివ్వు, అప్పుడు నేను ఇవన్నిటిని కూడా దూరం చేస్తానని చెప్పడం జరిగింది. దూల్ జాయేగా సారెకి సారా రుక్లీలా ఆసాస్, दूर जाएगा सारे की सारा रुकलीला आसास, अकड़ीला मिजाज जो चिपका है घर की सारी की सारी दीवारों बंद दरवाजों కిటికీయో మే. చూడండి ఇక్కడ వరకు చూడండి ఏమంటున్నారు, సారెకి సహారా అంటే ఎక్కడైతే మన దివారోం, మన గోడలు కానీ, బంద్ దర్వాజోం అంటే బంద్ చేసి ఉన్న దర్వాజాలన్నింటిని కూడా కానీ, అండ్ కిటికీయోం ఇవన్నిటికి కూడా జో చిప్కా హై ఏదైతే అతికి ఉందో, ఏం అతికి ఉందట, ఆ గోడలకు కానీ, ఆ కిటికీలకు కానీ, ఆ దర్వాజాలకు కానీ ఏదైతే రుక్లీలా ఆసాస్. రుక్లీలా ఆసాస్ అంటే ఏంటిదిరా? రుక్లీలా ఆసాస్ అంటే కఠినత్వంతో కూడిన ఒక అనుభవం అని అర్థం. రుక్లీలా ఆసాస్ అంటే ఏంటిది? కఠినత్వంతో కూడిన ఒక అనుభవం అని అర్థం. ఇక్కడ అకడీలా మిజాజ్ మీన్ ప్రౌడ్ మేనర్ అంటే గర్వము అండ్ గర్వంతో కూడిన ఒక స్వభావము ఏవైతే మన గోడలకు కానీ, మన దర్వాజాలకు కానీ, మన కిటికీలకు కానీ అతికి ఉన్నాయో ఇవన్నిటిని కూడా ధూళ్ జాయగా అవన్నిటిని కూడా నేను తుడిపేస్తాను, క్లీన్ చేస్తానని ఆ పాప చెప్పడం అనేది జరిగింది. ధూల్ మీన్ వాష్, టు బి వాష్డ్ అని అర్థం. ఇక్కడ రుక్లీలా ఆసాస్ అంటే ఇక్కడ ఫీలింగ్ ఎట్లా అంటే రబ్బిష్ కానీ ఏదంటే రూడ్ బిహేవియర్ కూడా అనుకోవచ్చు రుక్లీలా ఆసాస్ అంటే. ఇక్కడ అకడీలా మిజాజ్ మీన్ ప్రౌడ్ మేనర్, గర్వంతో కూడిన స్వభావం అని అర్థం. చిప్కా మీన్ దానికి స్టిక్ చేసి అంటే అతికి ఉన్న ఏదైతే ఈ గర్వం కానీ ఇలాంటివి ఉన్నాయి వాటిని కూడా దూరం చేస్తానమ్మా, నన్ను రానివ్వు అని ఆ పాప వేడుకోవడం అనేది జరిగింది. तेरी आंखों में तैरती है समुंदर ये आसमान के अक्स मैंने देख लिए है माँ అంటే ఇంకేమంటే చూడండి, నీ కళ్ళల్లో ఆ తేరాడుతున్న సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రాన్ని నేను చూశాను. అండ్ ఆస్మానికి అక్స్ మైనే దేఖ్ లియే హే మా, ఆకాశంలో కనబడే ఆ ప్రతిబింబు ఇవన్నిటిని కూడా నేను చూశాను నీ కళ్ళల్లో అని ఆ యొక్క శిశువు అనడం అనేది ఇక్కడ జరిగింది. ఎందుకు ఇక అని చెప్తున్నా అంటే, నువ్వు అప్పుడప్పుడు అన్న యొక్క పొగరబోతుతనం, డాడీ యొక్క గర్వము ఇవన్నిటిని కూడా ఈ చీకట్లో ఈ 4 గోడల మధ్యలో ఏదైతే నువ్వు అనుభవించినవో ఆ బాధలన్నింటిని కూడా నువ్వు ఆకాశంలోకి చూస్తూ నీ కళ్ళల్లోకి వెళ్ళి ఏదైతే దారాలు కనబడ్డావు ఇవన్నిటిని కూడా నేను ఎదుర్కొని నేను చూశానమ్మా, అందుకనే నన్ను రానివ్వు, ఇవన్నిటిని కూడా దూరం చేస్తానని ఆ పాప వేడుకోవడం అనేది జరిగింది. మా जा सकती हूँ मैं दूर फार इस झिलमिलाती दुनिया में, ला सकती हूँ वहाँ से చట్కీలే టుకుడే తేరే సప్నోంకే. ఇక్కడ ఏమంటూ చూడండి, తేరీ సప్నోంకే, నువ్వైతే ఏదైతే కళలు కన్నావో, ఏదైతే ఇలా ఉండాలి అలా ఉండాలని నీ కళలు కన్నావో ఆ కళలన్నింటినీ కూడా నేను సాకారం చేస్తానమ్మా అని చెప్తుంది. చూడండి, మై దూర్ పార్ జిల్ మిలాదుద్రమ, ఈ ప్రపంచంలోకి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి నీ యొక్క కళలను నేను సహకారం చేస్తానమ్మా అని చెప్పడం అనేది జరిగింది. అండ్ అక్కడికి వెళ్ళి వహాసే, చూడండి వహాసే చట్కీలే టుకుడే అంటే షైనింగ్, కాంతివంతం. చట్కీలే అంటే షైనింగ్ అని అర్థం. ఈ కాంతివంతమైన ప్రపంచాన్ని నీ కళ్ళ ముందు ఉంచుతాను అని చెప్పడం అనేది జరిగింది. జిల్ మిలాతి అంటే టు ఫ్లిక్కర్స్ అంటే మిరిమిలిపి గెలిపే ప్రపంచం అంటే కాంతివంతమైన ప్రపంచంలోకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి నీ కళలు అయితే ఏవైతే ఉన్నావో నువ్వు కళలు కన్నావో ఆ కళలన్నింటినీ కూడా నేను నీ కళ్ళ ముందర ఉంచి నేను వాటిని సాకారం చేసి నీకు చూంచుతానమ్మా, నీ కాంతివంతంగా ఉంచుతానమ్మా అని ఆ పాప ఇక్కడ మనకు వేడుకోవడం అనేది జరిగింది. समुंदर की लहरों के तपेड़ों में ढूंढ सकती हूँ मैं मोती और सीफी और नाविकों के किस्से. ఇంకేమంటుంది చెప్పండి, సముద్రంకి లహరంకే అంటే ఆ సముద్రం యొక్క వడదెబ్బలు అంటారు చూసిన, అలల దెబ్బలు అంటారు చూసిన, ఆ దెబ్బలలోకి వెళ్ళి కూడా నేను వెళ్ళి అక్కడ లెంకుతాను. ఏంటిది? మోతి అంటే ముత్యపు, అండ్ సీఫీ అంటే ఆలు చిప్పలు అంటారు సముద్రంలో దొరికే ఆలు చిప్పలు, అండ్ నావికొంక కిస్సే అంటే నావికుల కథలను కూడా ఇవన్నిటిని కూడా నేను అక్కడికి వెళ్ళి నేను
లెంకి ఆ సముద్రపు ఒక అలల దెబ్బల్ని కూడా ఎదుర్కొని నేను నీ కలల్ని సాకారం చేస్తానమ్మా, నిన్ను అక్కడి నుంచి అవన్నీ సేకరించి కూడా నీకు తీసుకొస్తానమ్మా అని ఆ పాప చెప్పడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క సముద్రం అంటే ఈ ప్రపంచంలో అమ్మాయిల పైన చాలా వివక్షగా ఉంది కదా, ఆ వివక్షను అన్నింటినీ కూడా దూరం చేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా వడదెబ్బలని ఇక్కడ నుంచి తప్పేయడం అంటే ఆ అలల దెబ్బల్ని కూడా ఎదుర్కొని అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఎదుర్కొని నేను నీకు మంచి ఒక కూతురులా మంచి ఒక అమ్మాయిలా ఉంటానమ్మా, నన్ను రానివ్వు అని ఆమె చెప్పడం అనేది జరిగింది. कर सकती हूँ माँ मैं सब कुछ जो रोशनी का चमकीला रंगून सा चटकीला हो पर आने तू दे డర్ మత్ మా ముజే ఆనే దే. ఇంకా ఏమంటుంది చూడండి, అమ్మ నన్ను రానివ్వు, ఫస్ట్ ఈ లోకంలోకి అయితే నన్ను రానివ్వు, వచ్చిన తర్వాత ఏం చేయగలను అది మొత్తం చేస్తాను అని చెప్పడం జరిగింది. రోషనీకా చమ్కీలా అంటే మెరిసే కాంతివంతంగా, అండ్ రంగోన్సా చట్కీలా అంటే రంగుల ప్రపంచంలోకి కూడా నిన్ను తీసుకెళ్ళి అక్కడ నేను ఏది చేయాలో అది కూడా మొత్తం చేస్తాను. సబ్ కుచ్ అంటే ఏదైనా నేను చేయగలనమ్మా, ఏదైనా నేను ఎదుర్కోగలను, అవన్నిటిని కూడా నేను ఎదుర్కొని నీకు మంచిగా ఉండగలను అమ్మా అని చెప్పడం జరిగింది. పర్ ఆనెత్తుదే అంటే నన్ను రానివి లోకంలోకి, భయపడవద్దమ్మా అని ఆ యొక్క పాప వేడుకోవడం అనేది జరిగింది. ఈ లెసన్లో ఆ యొక్క గర్భాశ శిశువు ఈ విధంగా అలా మదర్కు చెప్పి నన్ను ఈ లోకంలోకి రానివ్వు అమ్మా, నన్ను గర్భంలోనే చంపేయద్దమ్మా అని వేడుకోవడం అనేది జరిగింది. ధన్యవాదాలు.